ఓకే. 'వా వా తీయార్' అది 'అన్నగారు వస్తారు' 'కార్తీ' గారి ఫిల్మ్ 12థ్ నాడు వస్తదని జెప్పేసి అంటున్నారు. ట్రైలర్ వచ్చేసింది. 12థ్ నాడు వస్తదా రాదా? అందుకే 'అఖండ 2' ఆగం పట్టిచ్చేసింది గాబట్టి ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. నాకు టీజర్ వాస్ ఓకే. అంటే అది 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయింది. స్టూడియో గ్రీన్, కంగువ వాళ్ళు తీశారు. ఏమో అంటే లైక్ 'కార్తీ' గారు గాబట్టి నమ్మకం. అంతే అంతకంటే ఇంకేం లేదు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యాహ్! వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'అన్నగారు వస్తారు' ట్రైలర్. ఓకే. ఓహ్! అన్నగారు అట్లనా? ఎవ్వరితోనూ చెప్పకండి. ఓకే. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం వాడు తప్పు చేసే రకం కాదు సార్, ఆ అంశే వేరు. ఓకే. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీఆర్, ఎంజీఆర్ అక్కడ. మా స్టేషన్కి రావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీతో కుట్టించాను బ్రదర్. ఓహోహోహో! సఫారీతో కుట్టించిండట. ఆ పార్టీనా? ఈ అధికారులంతా ఇంతేనేమో, ముందు చెప్పాల్సింది చివరిలో చెప్తారు, చివరిలో చెప్పాల్సింది ముందు చెప్తారు. దేవుడా! ఓకే. నైట్ టైం పొట్టి బట్టలేసుకు తిరుగుతున్నారేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని, నాకు రసికత ఉంది. అందరిలోనే ఎక్స్పెక్ట్ చేయగలం. చాలు టు మీట్ యు. జాలీనా? జాలీ. ఓకే, మీరు చేయండి. ఏం జరుగుతుందిరా? పాయింట్ ఏంట్రా? నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? నీకోసమే అందరూ వెయిటింగ్. సో పోలీసు చేస్తారు. నేను ఆపలేను. కాపాడండి. కార్తీ అంటే యూనిక్ రా. రండి అన్నగారు. ఓకే. నేనేమైపోయినరా? అన్నగారు వస్తారు. వెళ్తున్నాడు. చేసేసారు. అంటే బ్రో సింపుల్‌గా ఒక్కటి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అంటే లైక్ ఒక పోలీస్ ఆఫీసరు అన్నగారు ఏదైతే మన ఎన్టీఆర్ అక్కడ ఎంజీఆర్ అది చూపిస్తున్నారు. అక్కడ వాతియారు కాబట్టి అదొకటి అనుకున్నా గానీ లైక్ వాడు చాలా యూనిక్ ఎక్సెంట్రిక్ పోలీసుడు హీరోయిన్‌తో కలుస్తాడు. దాని తర్వాత ఆల్రెడీ ఎక్సెంట్రిసిటీ అండ్ ఆల్సో పోలీసు వాళ్ళందరూ వీడి మీద ఏడుతూ ఉన్నారు. కాబట్టి వీడికేదో జరుగుతది. దాన్ని పట్టుకొని తిప్పేస్తారు సినిమా. ఏం జరిగిందని. లైక్ సమ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. దీంట్లో వీడు ఇరుకుతాడా? లేదంటే వీడు ఇరికించబడతాడా? లేదంటే ఏదో ఒక రకంగా అయితది. సో అటు నుంచి ఏమైతది? ఎంత ఎక్సెంట్రిక్ ఉంటే అంత డిఫరెంట్ ఉంటదని నాకు అనిపిస్తుంది. 'కార్తీ' అంటేనే అంత చాలా యూనిక్ ఉంటది కాబట్టి. సో ఐయామ్ ఎక్సైటెడ్ ఇన్ దట్ పాయింట్. కాకపోతే ఆ పాయింట్ ఏంటో చెప్తే బాగుండదు ట్రైలర్‌లో. బ్లైండ్‌గా వెళ్ళిపోతాం. పర్లేదు బావుంటే హ్యాపీ. 'కార్తీ' నమ్మకంతో వెళ్ళిపోతాం. ఇబ్బందేం లే. ఇట్లే అనుకోని మొన్న అది సినిమా పోయిన 'జపాన్' అబ్బో! దారుణం అది. సో ఏమో నాకైతే మాత్రం చూద్దాం ఎట్లా అనిపించిందో. ఐయామ్ ఎక్సైటెడ్ బికాజ్ ఇట్ ఈస్ 'కార్తీ' అంతే. 'కార్తీ' ఉన్నాడు కాబట్టే. 'సంతోష్ నారాయణన్' మ్యూజిక్ పెద్ద హిట్ ఆర్ మిస్ భయ్యా నాకైతే మాత్రం. పర్సనల్లీ నాకైతే చాలా 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 హిట్ ఆర్ మిస్. ఆడితే మాత్రం వేరే లెవెల్ ఎక్కుతది. అంటే ఇప్పుడు రెట్రోలో మ్యూజిక్ నాకు అన్నీ ఎక్కలేదు. 'ద వన్' ఒకటి ఉంటది. అమ్మ బాబోయ్! పీక్. చాలా మంది 'కనిమ' తర్వాత సినిమా ముందు 'కనిమ' బాలేసింది. నాకంత ఏం అనిపియలే 'కనిమ'. సో అంటే లైక్ చాలా ఉన్నారు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. మా దాంట్లో కూడా అరేయ్! 'సంతోష్ నారాయణ' చాలా కొడతాడు, బాగా కొడతాడు. కొంతమంది అస్సలు బాగా కొట్టడు అంటారు. సో ఇది కూడా మధ్యలో అలా ఉందన్నమాట. మనం సినిమా చూస్తే అర్థమవుతది పరిస్థితి. నాకైతే మాత్రం అదే ఈడు వాట్ ఈస్ సెపరేట్ ఉంటే నేనేమో అనుకున్నా మొన్న సాయిగాడు చెప్తుంటే. లేదు వీడు సెపరేట్ ఈ ఒక్క క్యారెక్టర్ ఇట్లా చేసుకుంటదని చెప్పేసి. సో ఓకే చూద్దాం ఎట్లుంటదో. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీరు చూసారా? మీకెలా అనిపించింది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 12థ్ కాబట్టి చూసేద్దాం. 'అఖండ' ఎప్పుడొస్తదో దాని రివ్యూ కూడా ఇచ్చేద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయి. 10,000 దాటేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.